సారు నాకు ఇట్లా మాధవ్ రెడ్డి ఆమె పిల్లలు కానందుకు నన్ను తెచ్చిండు. నాకు 2 కొడుకులు పుట్టినాక ఆమెకు కొడుకు పుట్టిండు. కొడుకు పుట్టిన తర్వాత ఆమె జ్ఞానత్త తెచ్చినందుకు ఆ పాస్బుక్లు రాలేవు. సర్వే నంబర్లు ఏర్కున్న కాడికి మా ఆయన చెప్పిండు నన్ను తెచ్చినప్పుడు అవి రాసిండ్రు. ఆ సర్వే నంబర్లు ఆమె పేరుతో పాస్బుక్లు తర్వాత వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ ఊరు పట్టువారే ఇది చంద్రారెడ్డి ముసుగుల చంద్రారెడ్డి మాధవ్ రెడ్డి కలిసి మా ఆయన పోతే పాస్బుక్లు ఇవ్వలేదు. ఇవ్వకుంటే మాధవ్ రెడ్డి చంద్రారెడ్డి కలిసి రాత్రికి జొన్నశేనులో దాచిపెట్టి అహ్మదాబాద్కు పోయి ఆయన నరసింహారెడ్డికి ఇచ్చిండు పాస్బుక్లు. ఇచ్చి ఆ పిల్లగాని పేర కొడుకు పేర చేసుకున్నాడు. చేసుకొని 12 ఎకరాల భూమి అమ్మిండ్రు. దానివల్ల ఎందుకు అమ్మిండ్రు అని మా ఆయన ఇంటికి వచ్చి మా ఆడపిల్ల కొడుకులను తోలుకొని పోతే బస్సులో తోలుకొని వచ్చిండ్రు నరసింహారెడ్డికి, అహ్మదాబాద్ నరసింహారెడ్డి. తోలుకొచ్చిన తర్వాత ఇంటికి తోలుకొస్తే ఇంట్లో వేసి కొట్టిండ్రు. ఆయనకి ఏమేమో చేసి ముసలం కానీ పోలీసు వాళ్ళని ఎక్కించి కిడ్నాప్ కింద కేసు పెట్టిండ్రు మా ఆయన మీద, మా ఆడపిల్ల కొడుకుల మీద. పెట్టిన తర్వాత మేము ఇక తిరిగినాం 5 ఏళ్ళు. మా ఆయన తిరిగిండు. తిరిగితే కూడా ముగ్గురికి లోపటేసి కొడితే మా ఆయన చచ్చిపోయిన తయారైతే మా ఆడపిల్ల కొడుకు కొట్టకుండా ఆయన చచ్చిపోతాడని చెప్పిండు. లోపల 5 ఏళ్ళు కేసు తిరిగిండు మా ఆయన. ఇప్పుడు ఏమైందంటే ఆయనతో భూమి అమ్ముకున్నందుకు కేసు అయినందుకు 5 ఏళ్ళు కూలి చేసి నా కొడుకులకు నడిపిన నేను. మా ఆయన కూడా పేసి పోతుంటే పైసలు ఇచ్చిన కూలి కన్న చేని పోయిన కూలికి. నేను వచ్చిన సంది ఈ భూమిలో 1 రూపాయి తినలేను. తిన్నా ఇప్పుడు మళ్ళీ మేము నా కొడుకు చచ్చిపోయిండు అదే బాధల. 12 ఎకరాల భూమి పోయింది. అది వెంకటరామరెడ్డి బాయిలో నా కొడుకు చచ్చిపోయిండు. పడి ఎట్లా పడ్డాడో తెలియదు నాకు. మేము పడంగా మేము ఒక దిక్కు పడ్డాము, మాకు తెలియదు. పిల్లగాడు చచ్చిపోయినందుకు మేము నా చిన్న కొడుకుని తోలుకొని హైదరాబాద్ బతకనికే పోయినాం. కరోనా వచ్చిన తర్వాత ఆమె రాలేదు, రమ్మంటే రాలేదు. ఆ పిల్లగానికి ఇల్లు ఇస్తామంటే ఉండలేడు, ఇల్లు బాగలేదు, నేను మా అమ్మ బయటనే ఉంటాము అన్నారు. నా కొడుకు పోయిన తర్వాత తల్లి కొడుకు ఆయననే కదా నడిపేట ఆయన. ఇక నా కొడుకు నాకు నడిపిండు, నా కొడుకు ఆమెకు నడిపిండు. నడిపిన తర్వాత ఇక ఇంట్లోకి రాకుండా ఆ రూమ్లో ఈ మంది ఇళ్ళల్లో పెట్టిండ్రు తల్లికి కొడుకులకు. మంది ఇళ్ళల్లో పెడితే ఏమైందంటే ఆమె తింటుంది. ఇక గలీజ్ మాట్లాడలేము కదా సార్ మనము. ఆ పిల్లగాడు మంచివాడు కాడు. అందరి ఇళ్ళకు దొంగతనం చేయకే పోతున్నారు. ఊళ్ళు ఉంచలేక బాయికాడ గుడిసేసి మాధవ్ రెడ్డి నరసింహారెడ్డి ఆడు ఉంచిండ్రు. ఉంచిన తర్వాత మాకు తెలియదు కదా. నా పిల్లగాడు పోయినా నేను పోయినా హైదరాబాద్కు. ఈ మాట ఇట్లా చేసినామని మాకు చెప్పాలి కదా, చెప్పలేరు. చెప్పిన తర్వాత ఏమైంది, ఆమె పండుకున్నది. పిల్లగాడు వంట చేసుకొని తినాలంట, తల్లికి అస్సలు పెట్టలేదంట, ఊళ్ళోకి రావాలంట. ఆమె ఏడ్చి 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 ఏమైందో ఆమెకు తెలియదు మాకు. ఇక పురుగులు పడి చచ్చిపోయిందని మాకు ఫోన్ వచ్చింది హైదరాబాద్. అప్పుడు బస్సులు బంద్ అయితే మా కొడుకు కిరాయి కారు తీసుకొని మేము వచ్చినాం. వచ్చిన తర్వాత వచ్చిన దాకా 5 అయింది. వచ్చేటాలకల్లా శవం దగ్గరికి ఎవ్వరు పోలేరు. మేమే వచ్చిన తర్వాత మా ఆయన నా కొడుకు మా ఎంట ఊళ్ళో మంది మా ఉద్యమం కూడా వచ్చింది. వచ్చిన తర్వాత మేము మంది చేసినాము. మేమే చేసినామని వాళ్ళు చెప్పిండ్రు నరసింహారెడ్డి వాళ్ళు ముట్టలేరు, వాళ్ళు రాలేరు. మేమే ఖర్చు పెట్టుకొని మేమే చేసినాం. వాళ్ళు ఈ మాట అన్నీ ఇంట్లో చెప్పిండ్రు. వాళ్ళు అన్నీ అబద్ధాలే. మళ్ళీ అందులో మందుల ఆయన మాజీ సర్పంచ్ సీన్ అనేట ఆయన ఏం చేసిండు, ఆమె చిన్న భార్య గోవిందరెడ్డి భార్య వాళ్ళ తల్లి కొడుకు బయటికి దొబ్బిండు అన్నాడు. ఆయన నువ్వు చూసినావా, నేను దొబ్బింది నువ్వు చూసినావా, ఇంట్లో పాలు 10 మంది ఉంటారు, వాళ్ళ ముందట నేను ఎందుకు దొబ్బుతా, ఆ పిల్లగాడే ఉండలేక నేను ఇంట్లో ఉండను అని బయటికి పోయిండు. నేను దొబ్బలేను. మరి చిన్న తల్లికి ఎవరైనా నా కొడుకు నాకు నడపబట్టే, ఆమె కొడుకు ఆమెకు నడపబట్టే, నేను ఎందుకు దొబ్బుతా, ఉండు ఇంట్లో అంటే ఇల్లు బాగలేదా అని ఉండలేదు. ఉండక మరి పురుగురు వారు చచ్చిపోయింది కదప్ప, మీరే దొరికిపోయి పెట్టుకున్నారు. భూములు పట్టలు చేసుకునేకే మీరు బయట పెట్టిర్రు, మీరే వాళ్ళు ఇంట్లో ఉండలేరు నేర్పిండ్రు. ఉండనుకుంటే మా నాయని ఉన్న భూములను పట్టలు చేసుకొని మీరే అమ్ముకొని తిన్నారు. మాధవ్ రెడ్డి, అహ్మదాబాద్ నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళే అమ్ముకొని తిన్నాక మీరు చూడడానికి ఆమె పురుగులు వాడు చచ్చిపోయినట్టే మీరు ఇంట్లో ఉంచలేరు, మీరు బయట పెట్టుకున్నారు. పురుగులు పడి చచ్చిపోతే మీరు చూసినాం అన్నారు కదా, మేము వచ్చినంత వరకు శవం ఆడి ఉన్నది. మరి మేము రాకముందే మీరు శవంకి తీసుకుపోయి మీరు సందం చేసేది కదా, చేయలేరు. మేము వచ్చినంత వరకు అట్లనే ఉన్నది, మేమే చేసినాం అన్నారు. వాళ్ళు చేయలేరు, ఇది తప్పు. మాది సర్వంచ్ అన్నది చాలా తప్పు. తెలియని కూడా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయినరు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు కదా, వాళ్ళు గుడిసెలు ఉంచిండ్రు బయట. ఉంచినందుకు వాళ్ళకి కూడు పెట్టలేడు కొడుకు, వాడే తిన్నాడు, వాడే తిరిగాడు బయట. కూడు పెట్టినందుకు ఆమెకి ఏమైందో చచ్చిపోయింది, మాకు తెలియలేదు. చచ్చిపోయినాక ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరు ముట్టలేరు, ఎవరు చేయలేరు, ఎవరు దగ్గర కూడా పోలేరు మేము వచ్చినంత వరకు.
మేమే పోయినాం. మేము సందం చేసినాం. మా ఆయన వచ్చి నా కొడుకు నేను మాకు ఎంటున్న వాళ్ళు అందరూ వచ్చి సందం చేసిండ్రు. ఇంత పని చేసినందుకు మేము ఊరికేనున్నాం. మా ఆయనతో 12 ఎకరాల భూమి అమ్ముకొని వాళ్ళే తిన్నారు. ఇప్పటికీ మొన్నేళ్ళకు మా ఆయన చచ్చిపోయిండు. 5 ఏళ్ళ కరోనా వచ్చి చచ్చిపోయిండు. చచ్చిపోయిన తర్వాత మేము ఒక్క గుంట కూడా ఎవరిది అన్యాయం చేయలేదు, తినలేదు అన్నాడు నరసింహారెడ్డి. మళ్ళీ 1 ఎకరా 10 గుంటలు 30 లక్షలకి కొన్నామన్నాడు. 30 లక్షలు ఎవరికి ఇచ్చినావు నువ్వు? పిల్లగానికి ఇచ్చినావా, చిన్నమ్మకి ఇచ్చినావా, మేనత్తకి ఇచ్చినావా, మేనమామకి ఇచ్చినావా? అది తెలియాలి కదా. బ్యాంకులో అకౌంట్ వేసినావా, పిల్లగానికి పెళ్లి చేయలేవు, ఇల్లు కట్టి వేయలేవు, మరి 30 లక్షలు ఎవరికి ఇచ్చినావు అది తెలియాలి. మాకు తెలియాలా అని ఇప్పుడు ఉన్న ఎక్కరు అదే అమ్ముకున్నావు. తింటే తిండి అని మేము మూకున్నాం. ఇప్పుడు ఉన్న ఎక్కరు అమ్ముకున్నాకే ప్లాట్ బుక్ చేసుకున్నావు. అది ప్లాట్లు గవర్నమెంట్ కింద పడ్డదని ఉన్నారు. అది మీరే చేసిండ్రు. అది ప్లాట్ల కింద కూడా మీరే చేసిండ్రు. మమదాబాద్ నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి కలిసి అది భూమి కాడికి ఎవరు రాకూడదని గవర్నమెంట్ కిందే వేసిండ్రు. వేసిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి చచ్చిపోయిండు. మా నరసింహారెడ్డి చచ్చిపోయినందుకు మీరు వాళ్ళు చచ్చిపోయినరా అని ఉపాయపడి మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నదని మీరు ఎట్లా తెచ్చిరో మాకు తెలియదు. అది ఎట్లా చేసిండ్రో అప్పుడు ఇప్పుడు ఎట్లా చేసినా అది మాకు తెలియదు కదా. తెలియనందుకు ఆ పట్టాలు చేసుకునేకే పిల్లగాని దొరుకొని వచ్చిండు. మళ్ళా దొంగ పట్టాలు అప్పుడు అది కూడా దొంగ పట్టం చేసుకున్నాడు కదా. పిల్లగాడు యాడున్నాడో ఎట్లా దొరికొచ్చిండ్రో కార్లో దొరికొచ్చిండ్రంట. కారు వేసుకొని తోలుకొస్తే మేము నా కొడుకు 5 నెలలు తిరిగిండు. పిల్లగానికి ఏమన్నా అయితే ఉన్న ఎక్కరు పోయింది. ఆ ఎక్కరు ఆపాలి. పిల్లగాని బాధ్యతలు మంచి చెడ్డదైతే ఎవరు చూస్తారు ఈ పొద్దు అని మేము ఆపినాం. మాకు భూమి మీద ఆశ లేదు. ఎంత తిన్నారు అదెందుకు మేమేంటికి ఎంట పడతామని పిల్లగాని గురించే ఆపినాం మేము. లేదు లేదు మీరు భూమి కొరకు ఆశపడి ఆపినరని మేము ఆపలేం. పిల్లగాని గురించి ఆపినాము. పిల్లగానికి ఎవరు భూమి తింటారో వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు అన్నున్నాడు అంటే మున్సిపాలిటీలు ఏమంటారు, నువ్వు భూమి తింటావు పక్క చేరుతావు. ఇప్పుడు కౌలుకి వేసినావు, వాడు అడక తింటున్నాడు అని మొన్న చెప్పినాం. మేమే నడిపినాము, బట్టలు తెచ్చినాము, అన్నం పెట్టినాం, నడిపినామని మీరు అన్నారు. కౌలు పైసలు 20 ఏళ్ళ సన్ని నువ్వే తింటున్నావు. మరి మేము ముగ్గురం బతికినాం కదా కౌలు కింద. వాడెందుకు బతకడు? ఒక్కడు అడక తిన్నా అని చెప్పింది కదా మొన్న ఛానల్లో. అడక ఎందుకు తింటాడు? కౌలు పైసలు ఇస్తే వాడు తిన్నాడా అని మేము అంటున్నాం. ఇప్పుడు మేము చెప్తున్నాం కౌలు పైసలు ఎక్కడ పోయి, 30 లక్షలు ఎక్కడ పోయి, ఎకరా 10 గుంటలు తిన్నావు నువ్వు దొంగ పట్ట చేసుకొని అని మేము అంటున్నాం. నరసింహారెడ్డి చేసుకున్నాడు దొంగ పట్టలు. ఎవరు లేదు, సైన్ పెట్టలేదంట. సైన్ ఎట్లా పెట్టిండంటే రైతు బంధు వడకొచ్చింది రా నీకు, మళ్ళీ తోలుకొచ్చి వాని సంతకం పెట్టిండో పెట్టలేదు, నేను పెట్టలేదు అని వాడు అంటాడు, పెట్టిండ్రా అని వీళ్ళు అంటారు. అది మాకు తెలియదు. ఇక దొంగ పట్ట చేసుకున్నాడు. అది 1 ఎకరా 10 గుంటలు. ఇప్పుడు ఉన్న ఎకరా కూడా తలిగిండు. ఆ తలుగుడు ఎందుకంటే అది 1 ఎకరు ఉంటే ఆ పిల్లగాడి యాడున్నా ఆ పిల్లగాడి పేరే ఉండాలి. ఎవరికొద్దు, నాకొద్దు నీకొద్దు, పట్ట కాకుండానే ఉండాలి. రేపు మంచి చెడ్డదైతే నువ్వు చూడ నేను చూడ. ఆ పిల్లగానికి ఎంతో ఉన్నోళ్ళు ఎవరే కానీ ఇప్పుడు బయట జనాలు ఉన్నారు కదా, ఆ ఎకరా పెట్టి చేయండి అంటారు. అంతేకాడికే నేను చెప్తున్నాను, ఆ పిల్లగాని పేరు పట్ట అట్లనే ఉండాలి. ఎవరు చేసుకోవద్దు. చచ్చిపోయినా కానీ అన్నున్నాడు గోవిందరెడ్డి కొడుకు అంటారు కదా మున్సిపాలిటీలు కూడా, గోవిందరెడ్డి కొడుకామని తెచ్చి మా ఇంట్లో వేస్తారు. అప్పుడు ఎవరు తీసుకుంటారు బాధ్యత? మాకొద్దు, అది భూమి వద్దు, ఏమొద్దు, ఆ పిల్లగాని పేరు పట్ట ఉండనని మేము కోరుకుంటాం. పట్ల శ్రీకాంత్ రెడ్డి, మా గ్రామంలో ఉన్నాము. నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే మొన్న ఒక విషయం జరిగింది. రామచంద్ర రెడ్డి నేను సంపాదన చూసినట్టు, నేను సంపాదన ఎప్పుడు చూడలేదు. కాకపోతే ఏంటంటే ఆయన తెలుసో తెలియక చెప్పుడు మాటలేని భూమి అమ్మడికి చూస్తున్నారు. ఆయన అమ్మడికి చూస్తలేదు, వీళ్ళు అట్లా కుట్ర పని అట్లా చూస్తున్నారు. అందుకని 5 నెలలు ఎంఆర్ఆర్పి పొద్దున 10:30 నుంచి రాత్రి 6 గంటల వరకు సాయంత్రం ఆనే కూర్చుంటుంటాను. నేను వీళ్ళు ఎప్పుడు వస్తారో దొంగలాకి వచ్చి పట్ట చేసుకుంటారేమో చేయకుండా కాపాడినాను నేను. అలాంటి వ్యక్తి మొన్న నన్ను సంపుతాను నరసింహారెడ్డి 2 సార్లు కాపాడిండు, 3 సార్లు కాపాడిండు. ఎప్పుడు సంపనికి పోయినా వాళ్ళు చెప్పాలి నాకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఇంకోటి సుధాష్ నమ్మకు చదువురా అని చెప్పారు కదా, ఒక్క నిమిషం ఉన్నది. ఇది కన్నడలో ఉన్నది, ఖచ్చితంగా సంతకం పెట్టింది కదా, కింద మా నాయన పెట్టిండు, పైన రీసెంట్గా కూడా మా నాయన చనిపోయినప్పుడు 2021 అనుకుంటా, ఇది కూడా పట్ట చేసినప్పుడు అంటే నాకు తెలియదు అంటాడు. ఇట్లా అక్రమంగా భూములు కొనుగోలు చేస్తారు. కాబట్టి నేనేమంటున్నా అంటే రేపు నాటి గోవిందరెడ్డి కొడుకు అంట తప్ప కానీ మాదిరెడ్డి కొడుకు అన్నా నరసింహారెడ్డి కొడుకు అన్నారు. ఆయన భూమి అట్లే ఉండదేకి. రేపు నాటికి మంచిదైనా చెడ్డైనా భూమి ఎక్కడ భూమి ఉంటే వాల్యూ ఇస్తారు మనిషి. ఈ రోజుల్లో భూమి లేకపోతే ఎవరు వాల్యూ ఇస్తారు. అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే రామచంద్ర భూమి ఉండదని కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరి దగ్గర ప్రాణం అంటే ఆ పిల్లాడు ఇప్పుడు నరసింహారెడ్డి దగ్గర ఉన్నా ఎప్పటికైనా ప్రాణం అనే. అతను పిల్లాడు ఎప్పుడైనా సరే ఉంటే వాళ్ళ మేనత్త ఉందా పోతే ఆడికి వెళ్తాడు, అక్కడే ఉంటాడు. ఇన్ని రోజులు అతను అక్కడనే ఉన్నాడు. అతను ఏడా మన మమదాబాద్ ఊర్లో ఉన్నాడు అతని. మళ్ళీ ఇప్పటికైనా సరే అతను ఆడికి వెళ్తాడు. ఆయన మెంటల్ కండిషన్ బాగాలేదు. అసలు యాక్చువల్ చెప్పాలంటే 10 నిమిషాలు మనం మాట్లాడినాం అనుకో, అతను ఏం మాట్లాడితే ఆయనకు తెలియదు.
పిచ్చి పిచ్చి మాట్లాడతాడు, ఒకసారి ఏమో షార్ప్ మాట్లాడతాడు, ఒకసారి పిచ్చి పిచ్చి మాట్లాడతాడు. అది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఏమైనా డౌట్ ఉంటే మీకు ఏమైనా ఊళ్ళో యువరేషన్ రూల్ అనేది మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మా ఊరంతా మాకే సపోర్ట్ అంటారు కదా, ఒకసారి ఊరికి వచ్చి మాట్లాడమంటున్నాను. ఆ ప్లాన్ ఉన్న ధైర్యం అంతా వాళ్ళ మామూలులే, ఎవరు చంపడు. నీకు మళ్ళీ కొన్ని రోజులు వేస్తే లాస్ట్ మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు, మళ్ళీ మమదాబాద్ వాళ్ళ మామూలు ఊరికి వెళ్ళిపోతాడు, అక్కడే ఉంటాడు, అన్ని స్థిరపడతాడు. చంపాలక్కడ వాళ్ళ అత్తం ఎప్పుడైనా చంపుతుండే. ఇన్ని రోజులు 15 సంవత్సరాలు అంటే పెళ్ళయి చంపకుండా ఇదంతా వీళ్ళంతా ఆడిన నాటకము, నర్సిబడి ఆడిన నాటకం ఇది. ఎక్కడ తిరిగి దొరికి తిందామని ఆశతోనే ఇదంతా వాళ్ళే కుట్ర పంటున్నారు. లేదంటే ఊళ్ళోకి వచ్చి మాట్లాడమని నేను అడుగుతున్నాను. నర్సిబడి చేసుకున్న భూమి ఇక్కడ 10 గుంటలు, 23 గుంటలు ఒకటి, 27 గుంటలు ఒకటి, ఇక్కడ 10 గుంటలు కూడా అది నర్సిబడి చేసుకున్నాను. ఎట్లా చేసుకున్నా అంటే సంథింగ్ ఆన్లైన్ ఏదో చేద్దాం రైతు బంధు వర్తలు అని చెప్పి తొలికొచ్చాడు, సంతకం పెట్టి ఎల్లు ముద్ర వేసి వెళ్ళిపోయాడు. అది కూడా మళ్ళీ 2-3 సంవత్సరాలు ఆఫీసు తిరిగిపోయినంట. ఇదే రామచంద్ర రెడ్డి నా భూమి పోయింది తిరిగిపోయినంట, నువ్వు అమ్మినావని సార్ చెప్తే వెళ్ళాడంట. అది మాకు తెలిసింది అని చెప్తున్నాడు. పంపించాడంటే ఉత్తగా పంపలేదు కదా, ఆయన భూమి కౌలు చేసుకుంటుంది కదా, కౌలు డబ్బులు అనుకోవచ్చు కదా మనం. ఎందుకు ఉత్తగా అయితే పంపిస్తాం కదా, 20,000 కౌలు చేస్తాం కదా, ఆ కౌలు డబ్బులు అనుకోవచ్చు కదా. నేనే బిర్యానీ ఇప్పించాను, నేనే బట్టలు ఇప్పించాను, నేనే చెప్పులు ఎందుకు చెప్పుకోవడం, అది భూమి వదిలేసేయం మళ్ళీ. 20,000 పట్ట తింటున్నాడు. ఇంకేమంటారు సార్, బతుకుండగానే మేము చేసుకుంటామని తిరుగుతురు. అతను పైసలు పెట్టింటే బాగా చెప్తా, మా ముంగలు నన్ను గల్లబట్టి అడిగిన పైసలు పెట్టినారా బాబు అని చెప్పి 10 మందిలో పెట్టమను. బాగా గేట్ ముంగలు రావాలి, గేట్ గోడ దొంగ రావడం అవసరం ఏమున్నది టైం కాగానే. ఇది దొంగలేక కాకపోతే ఏం లెక్క చెప్పండి. ఆఫీస్ అందరు చూసింది, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకొని గోడలు దుంకొచ్చి పట్ట తీసుకొని చూసింది. మేము మాకు తెలిసి మేము పోయి ఆపినాం. అంటే ఏడా ఆఫీస్లో మండల అక్షకోట్పల్లి మేమైతే తెలియలేదు. మేము కంప్లీట్ ఇచ్చినాము. ఇట్లా మా తమ్ముడు తెలియదు భూమి ఇట్లా అమ్ముకుంటాడు ఆయన ప్రమేయం ముందు తెలియదు. ఒకసారి మేము 10 నిమిషాలు మాట్లాడదామంటే మాకు టైం కూడా ఇవ్వలేదు. మాకు అసలు 10 నిమిషాలు మాట్లాడదాం టైం ఇవ్వలేదు. ఆయన దాపెడుతుంది నర్సింహరెడ్డి కూడా, మీరు మాట్లాడి అంటున్నాడు. మీడియం ముందుకు ఎందుకు తీసుకొస్తున్నారు నాకు భయం ఉందలకు. మీడియం ముందు జస్ట్ ఊళ్ళో తీసుకురామంటారు కదా, ఊళ్ళకైనా సరే మీడియం ముందుకనే వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ ఒకటే చేస్తున్నా, మీరు ధైర్యవంతులు అయితే ఊళ్ళకన్నా వచ్చి మాట్లాడండి. మీడియం ముందు పిల్లల్ని తీసుకురండి, సపరేట్గా రూమ్లో పెట్టి మాట్లాడడం కాదు, ఏదో నేర్పి మీరు మాట్లాడుతున్నారు. బాబుకి ఎవరు సంరక్షణ తీసుకుంటారో వాళ్ళే ఎకరా తీసుకోండి, అందరి ముందు చెప్పండి, నా బాధ్యత నేనే ఈ ఎకరా తీసుకుంటున్నా అని చెప్పండి. బాబు ఒక్కొక్కసారి ఒక విధంగా బిహేవ్ చేస్తాడు. ఒక 4 రోజులు ఇట్లుంటాడు, 4 రోజులు అట్లుంటాడు. నీవే 5 రోజులు పెట్టుకున్నాక నీకే ఎదురు మాట్లాడొచ్చు, నీతో ఫేవర్ గా మాట్లాడొచ్చు. బాబు పరిస్థితి బాగలేదు, కావాలంటే పోలీస్ సిబ్బంది ముందల పెట్టుకొని విచారణ చేయమనండి. ఒక ½ an hour తర్వాత మళ్ళీ అవే క్వశ్చన్లు అడిగితే ఆన్సర్లు వేరుంటాయి, కనుక్కోండి. సిబ్బంది ద్వారా పోలీస్ సిబ్బందికి కానీ ఆ అన్న వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పేది పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే, ఆ బాబు సంరక్షణ తీసుకున్న తర్వాతే ఒక డిసిజన్ తీసుకోండి. అంతకు మించి ఇంకా నేను కోరుకునేది ఏం లేదు. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఆమె ఇట్లా చేస్తున్నదని అంటున్నారు, అది నిజమేనా? నాకు ఏ రాజకీయ నాయకులు తెలియరు, ఈడ ఎవ్వరు తెలియరు. ఊరోళ్ళు కొందరు తెలుసు, వాళ్ళు మాత్రం నాకు ఫోన్ చేసి చెప్తారు ఏదన్నా విషయం ఉంటే. అది కూడా మెయిన్ గా శ్రీకాంత్ రెడ్డి. ఫైనల్ గా మీరు ఏమనుకుంటారు, ఏం కావాలనుకుంటున్నారు? ఇన్ని రోజులు బాబు నా దగ్గర ఉన్నాడు, ఏడ ఉండమన్నా ఉండడు, నా ఇంట్లో ఉండమన్నా ఉండడు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉంటున్నా లాస్ట్ 1 year నుంచి. ఇప్పుడు నేను తీసుకుపోయి పెట్టుకున్నా ఉంటలేడు, మా అమ్మ వాళ్ళతో పెట్టినా ఉంటలేడు, మా చెల్లి దగ్గర పెట్టినా ఉంటలేడు. ఆ అహ్మదాబాద్ లోనే తిరుగుతుంటాడు. మా ఊరు కాబట్టి అక్కడే అలవాటు, చిన్నప్పటి నుంచి బాబుకి అలవాటు అక్కడే. ఒకే ఇంటి దగ్గర వండుకుంటాడు, ఒకరి చేను దగ్గర వాళ్ళతో పాటు. మా ఇంట్లో డే అంతా మా ఇంట్లో ఉంటాడు. ఇంకా ఎవరెవరికి చెప్పినో ఒక 2-3 ఇండ్లు వాళ్ళతో తింటాడు. ఇంకా మంగళ షాప్ కంటారా, ఆయన నేనే సేమ్ వాళ్ళు కూడా ఇదే దానికి వేస్తారు. చూడండి 100 రూపీస్ కటింగ్ కి. బాబు ఫోన్ చేసి అత్తమ్మ దీనికి అంటే నేను వేస్తా. పిల్లల చెప్పినా వాళ్ళకే పెడతా, వాళ్ళకే 500 1000 వేస్తా. ఎప్పుడైనా కావాలంటే టిఫిన్ వేయండి అన్ని చెప్తానే ఉంటా, కాల్స్ చేస్తూనే ఉంటా. వాడికి కనిపించినప్పుడు మీ ఫోన్ నుంచి ఫోన్ చేయించండి అని చెప్తా. వాడు ఎప్పటికప్పుడు ఏడ కనిపించిండో నాకు తెలుస్తుండాలని చెప్తా. అన్ని చూసుకుంటూనే ఉంటా సార్. వాడు ఉండలేడు కాబట్టి నేను తీసుకెళ్ళట్లేదు. అంతకు మించి దీనికి దానికి ఏం సమయం. ఇప్పుడు 2 రోజులు అయినాక ఆ నుంచి వచ్చి నా దగ్గర పెట్టండి, వాళ్ళు ఏమేం చేసిండ్రో నాకు చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. వాళ్ళు ఏం చేసిండ్రు ఎట్లా చూసుకున్నారు అని చెప్తాడు. ఇంకా బట్టలు ఇప్పియలేదు ఏమి ఇప్పియలేదు అనడానికి మా ఊర్లో ఎవరన్నా ఆమె చూసుకోదు, ఇబ్బంది పెడుతుంది బాబుని అని ఒక్కరితో అనిపించినా మీరేం శిక్ష చేసినా నేను దానికి రెడీగా ఉన్నా. బాబు పేరు మీద ఉంటే ఈ రోజు ఒక్కరికి మాత్రమే తెలుసు, ఇప్పుడు అందరికీ తెలుసు, మండలం మొత్తం తెలుసు. ఎవరైనా తీసుకురావచ్చు, ఎవరికి బలం ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు.
అట్లా కాదు. ఈ మండలంలో ఎవరు ఆయన ఈ ఊరికి సంబంధించినోడు, ఇక్కడ మండలానికి సంబంధించినోడు కాబట్టి ఉంటాడు అనే నమ్మకం ఉంటే ఎవరి సంరక్షణలో పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చేసుకోండి. దానికి నేను ఏ అభ్యంతరం చెప్పను. నాకు ఎలాంటి డబ్బులు అవసరం లేదు. ఆ 1,00,000 రూపాయలు అన్నారు కదా, ఆ బాబు కోసమే ఖర్చు పెట్టినవి. అవి హాస్పిటల్కి కానీ దేనికి కానీ అవన్నీ వాడుకున్నాం. ఎవరెవరికి డబ్బులు వేసినాయి కానీ దీనిల కోసం ఖర్చులు అయిపోయినాయి. కావాలంటే కూడా ఇంకేం చేయమన్నా దానికి మేము సిద్ధంగా ఉన్నాం. నమస్కారం. ఉన్న ఎన్ఆర్ఎం విలేజ్ లో జరిగిన సంఘటన విషయంగా నాకు వెంకటరామరెడ్డి సార్ గారు కొన్ని అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం జరిగింది. దానిలో జరిగిన అసలు నిజాలు బయట పెట్టడానికి నేను మీడియా ముందుకు వచ్చిన. బాబు మానసిక పరిస్థితి బాగలేదంటున్నారు అని నేను చెప్తున్నా. వాళ్ళు బాగుందంటున్నారు. దానికోసం నా దగ్గర డాక్టర్ సర్టిఫికేట్, మెడిసిన్స్ ఉన్నాయి. అది కాదని ప్రూవ్ చేస్తే దానికి నేను ఏదైనా ఒప్పుకుంటా. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నేను తీసుకొచ్చిన పేపర్స్, చూపించిన హాస్పిటల్ కి చూపించినవి. కావాలంటే ఇది తీసుకొని మీరు ఏ హాస్పిటల్ అయినా చెక్ చేయించుకోండి. జనవరి సైకాలజిస్ట్ చూపాలి. బాబు మానసిక పరిస్థితి బాగలేదు, ముందు మెదడు, పెద్ద మెదడు సరిగ్గా పనిచేయట్లేదు అని ఉంది. విషయం వస్తే 20 years గా నా దగ్గర ఉన్నాడని నేను చెప్పిన, 20 years నుంచి మా దగ్గర ఉన్నారని వాళ్ళు చెప్పిండ్రు. ఇదంతా కాదు సార్. వాళ్ళ ఊర్లో వాళ్ళని కనుక్కోండి, మా ఊర్లో వాళ్ళని కనుక్కోండి. మీ దీనిలో ఏమన్నా డౌట్ ఉంటే పోలీస్ సిబ్బంది ద్వారా ఎంక్వైరీ చేయించండి. ఇంకా వాళ్ళని సంబంధించి నా మీద ఒకటి ఆరోపణ వచ్చింది కదా, ఆ ఫోటో చూపించి. నేనుండి జనవరిలో వాళ్ళు బాబుని తీసుకొచ్చి దొంగతనంగా 1 ఎకరము వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వస్తే మండల తహసీల్దార్ ఆఫీస్ నుంచి మాకు కాల్ వచ్చింది. నేను హడావిడిగా వచ్చేసరికి అక్కడ నుంచి బాబుని తీసుకొని వెళ్ళినాము. తర్వాత నువ్వు తెలియకుండా ఇన్ని రోజులు కౌలు పైసలు తింటున్నావు, బాబుని నా దగ్గర పెట్టినావు, మళ్ళీ బాబుకి ఇప్పుడు ఉన్న ఎకరం కూడా లాగేసుకోవాలని చూస్తున్నావు అని చెప్పి నరసింహారెడ్డి గారికి కాల్ చేస్తే ఊర్లోకి వస్తున్నామని మేము ఒక మాట చెప్పినాం. కాల్ చేసి హడావిడిగా మధ్యకి వచ్చి నార్సింగ్ నాయక్ గారి బిల్డింగ్ లో మా దగ్గర 8 లక్షలకి మేము 15 లక్షలు ఇవ్వండి, బాబు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము, నెలకి బాబుకి ఏదో బ్యాంక్ తరపు నుంచి కొంత అమౌంట్ వస్తుంది, బాబుకి సరిపోతుంది, ఎవరి మీద ఆధారపడకుండా ఉంటాడని చెప్పేసి నేను అడిగితే లాస్ట్ వాళ్ళు 2 లక్షల నుంచి 8 లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నారు సార్. దానిలో నాయక్ గారి బిల్డింగ్ ఇది చెల్లార్లో కూర్చొని అగ్రిమెంట్ అయింది 8 లక్షలకి. 2 రోజులకి నంచర్ల గేట్ కి మళ్ళీ వీళ్ళందరూ వచ్చేసి మాకు 1 లక్ష రూపాయలు ఫోటో దిగుతూ నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. రిజిస్ట్రేషన్ రూపాయలు లేదు చెప్తున్నా కదా సార్, నేను ఇప్పుడు చెప్తున్నా కదా. 1 లక్ష రూపాయలు ఆ రోజు ఫస్ట్ అగ్రిమెంట్ కోసం 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిర్రు. 8 లక్షలకు అగ్రిమెంట్ అయ్యి తర్వాత రిజిస్ట్రేషన్ ఏ రోజు పెట్టుకుంటామో ఆ రోజు 7 లక్షలు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత ఇది ఎప్పుడు March 15th లో చేసుకుంటామమ్మా, ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఉంది కదా, ఒక వారం తర్వాత నీకు ఏ టైం చెప్తామో అంత టైం కూడా తీసుకోమని చెప్పేసి 20వ తారీఖు లోపు అయిపోవచ్చు, February 20 తారీఖు వరకు అయిపోగొడతాము, ఎంతకైనా మంచిదని March 15th డెడ్ లైన్ పెట్టిండ్రు. తర్వాత March 15th పోయింది, April 15th పోయింది. నేను మీకు కాల్స్ మీద కాల్ చేస్తున్నా, నేను పసుపు ఉడకబెడుతున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పేసి అడిగితే నేను నార్సింగ్ నాయక్ గారికి కూడా ఫోన్ చేస్తే వాళ్ళ కాల్ రికార్డ్స్ మీకు పెడుతున్నా సార్. నేను దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళు ఏమేమి మాట్లాడినరో అవన్నీ నా దగ్గర ఉన్నాయి. సరే, వాళ్ళు ఇప్పుడు 5 లక్షలు ఇస్తాము, రిజిస్ట్రేషన్ టైంలో 5 లక్షలు ఇస్తాము, చేయడం 8 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనే మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా మాట్లాడుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ రోజు 7 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నారు. తర్వాత March 15th పోయింది, లాస్ట్ డేట్ అయిపోయింది. April 15th పోయింది. నేను మళ్ళీ కాల్ చేస్తుంటే 7 లక్షలు కాదమ్మా, 5 లక్షలు ఇప్పుడు ఇస్తాము, 2 లక్షలకు చెక్ ఇస్తామని నరసింహారెడ్డి గారు పసుపు ఉడకబెడుతున్నా, నేను నెల 15 రోజుల నుంచి ట్రై చేస్తున్నా, నాకే డబ్బులు దొరకట్లేదని చెప్పిండు. ఇదే నేను నరసింహ నాయక్ గారికి ఫోన్ చేసి అడిగితే, లేదమ్మా నేను ఒప్పించిన 6 లక్షలు ఇప్పుడు ఇస్తాము, 1 లక్ష రూపాయలకు చెక్ ఇస్తాము, నేను 20 రోజుల్లో నీకు పువ్వులు పెట్టి తెచ్చిస్తా అనడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. తర్వాత తప్పకుండా ఇట్లే చెప్తూ మా నాన్న డెత్ అయ్యిండు ఈ మధ్య కాలంలో. ఈ
10 రోజుల్లో 31 మే 31 రోజు మా నాన్నకు దశదిన కర్మ జరిగింది. 4th రోజు వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత తెల్లారి 5వ తారీఖు మార్నింగ్ నేను నరసింహారెడ్డి గారికి ఫోన్ చేస్తే లేదు నిన్న సాయంత్రమే బస్ ఎక్కించిన అని అబద్ధం చెప్పిండు. నేను ఊరంతా ఎంక్వైరీ చేస్తే బాబు కనిపించలేదు. కాల్ రికార్డ్స్ లో నా దగ్గర అది కూడా కాల్ రికార్డు ఉంది, బస్ ఎక్కించిన అన్నది అబద్ధం అన్న విషయం. తను నాతో మాట్లాడింది. తర్వాత వచ్చి చూస్తే ఇక్కడ నాకు ఆఫీస్ లో బాబు కనిపిస్తున్నాడు, ఈయనే ఉన్నాడని తెలిసి నాకు ఫోన్లు వస్తే నేను అటావుటిగా ఊరుకొస్తే 6:40కి వచ్చిన, నేను 6:30 అని నా మీద అనౌన్స్మెంట్ అయిందా 6:10కే వచ్చింది ఈమె అని. నేను 6:44కి వచ్చిన. అప్పటికి ఇంకా రిజిస్ట్రేషన్ హడావిడిలా ఉన్నారు. నేను ఎవరిని ఏమనలేదు. సార్ దయచేసి ఒక ఆడపిల్ల నన్ను ఆలోచించి కొంచెం ఇన్నిసార్లు తిరిగిన సార్ మీకు ఒక ఆడపిల్ల అని దయలేదా సార్ అని నేను గట్టిగా ఆపండి సార్, మండే వరకు టైం ఇవ్వండి సార్ అని వారు సార్ని ఈ ఒక్క మాట అన్నా. ఆ సారే నువ్వు ఆడదానవా గాడిదివా నా మీదకి వచ్చి నా మీదకే చెయ్యెత్తింది అదెత్తింది ఏం దోస్తే అవి మాట్లాడేసిండు. నోటికి ఏమొస్తే అవి మాట్లాడినవి నిజాలు కావు సార్. మీ ఇదంతా పక్కకు పెడితే జరిగిందంతా మీరు మాట్లాడిందంతా మీ ఊర్లోకి వచ్చి నేను చేసిందంతా ఇవన్నీ పక్కకు పెడదాం. ఇప్పుడే